మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి పరిచర్యలో కొంచెం బిజీగా ఉండటం వల్ల మీతో కొన్ని వాక్యాలు పంచుకోలేకపోతున్నాను. అందరి నిమిత్తం క్షమించండి. ఏదేమైనప్పటికీ ఈరోజు విశ్రాంతి దినము, ప్రభు దినము, యెహోవా దినము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను గత 2 వారాలుగా స్వార్థ పరిచర్యలో బిజీగా ఉన్నప్పుడు చాలా మటుకు విన్న మాటలు ఏంటంటే, విశ్వాసుల నుండి, అయ్యగారు మేము దేని గురించి ప్రార్థన చేస్తున్నా జరగట్లేదు అయ్యగారు, మేము దేని గురించి దేవుని అడుగుతున్నా జరగట్లేదు అయ్యగారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అయ్యగారు అని చెప్పి చాలామంది అదే ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్నకి సమాధానము బైబిల్లోనే ఉన్నది. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలి వెళ్ళిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఒక కఠినమైన దురాత్మని వెళ్ళగొట్టిన శిష్యులు ఆశ్చర్యపడి యేసయ్యను అడిగారు, ఇది ఎట్లా సాధ్యమైందయ్యా అని. ప్రార్థన వలన మాత్రమే సాధ్యమని చెప్పి అక్కడ ఫుట్నోట్స్ 2 అని పెట్టి ఏమని ఉంది, ఉపవాసము వలనే. మనము ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని అడుగుతామో దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఉపవాస ప్రార్థన అంటే ఎట్లా చేయాలి? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ దేవునితో నువ్వు ఎక్కువ సమయం గడపాలి. నేను ఉపవాసం ఉన్నాను కదా అంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్స్ ఒక బుక్ తీసుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, దాని మీద ఫుల్లీ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్స్ పాస్ అవుతాం, ఏ గోల్ అయినా రీచ్ అవ్వదు. అట్లానే మన ప్రార్థన అవసరాలు నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ విధముగా? ఉపవాసము ద్వారా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తాడంట, ఉపవాస ప్రార్థన వలన ఏదైనా సరే సాధ్యమవుతుంది, అసాధ్యమైనది ఏది లేదని ఆయన తన శిష్యులతో చెప్పాడు. తన శిష్యులకు మాత్రమే కాదు కానీ అది మనకు కూడా వర్తిస్తుంది. మనము కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తామో ఆయన మన యొక్క అవసరతలన్నిటినీ నెరవేరుస్తాడు. చూడండి, యోనా నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. నినివే పట్టణస్తులు అందరూ ఏం చేశారు? నినివే రాజు వాళ్ళు దిగంబరులై గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాస ప్రార్థన చేత యెహోవాను సేవించారు. ఆ ఉపవాస ప్రార్థన ఏం చేసిందంట? దేవుని యొద్ద వారికి ఉన్నటువంటి ఉగ్రతను, దేవుని యొద్ద వారి మీద ఉన్నటువంటి కోపాన్ని ఏం చేసిందంటే ఈ ఉపవాస ప్రార్థన తీసివేసింది. అప్పుడు వాళ్ళందరూ రక్షించబడ్డారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా నిరుత్సాహపడవద్దు. ఉపవాసం ద్వారా దేవుడు మీ యొక్క కార్యములన్నింటినీ నెరవేరుస్తాడు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు.